నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నా. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా? హలో, చేయొచ్చు సార్, చేయొచ్చు. చేయొచ్చా? దానిలో ఆ, ఏమైనా మాడిఫికేషన్ చేయాలా? ఆ, అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ. చేయొచ్చు కదా. మీ పేరు ఉండదు కానీ ఆ, బర్త్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ప్లేస్ ఉంటుంది, టైం చేయొచ్చు ఉంటుంది. చేయొచ్చు 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 సార్. ఓకే, రైట్ రైట్. థ్యాంక్ చెప్పాలి ఏం సంగతి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కూడా. యూ సార్, మీకు కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చాలా రోజుల నుంచి. జస్ట్ ఇప్పుడే మెసేజ్ పెట్టినప్పుడు కూడా 1 minute లేట్ అయిపోయింది కదా, ఆల్రెడీ చాలా రియాక్షన్స్ వచ్చినాయి. అబ్బో, కనెక్ట్ అయిపోయి ఉంటారు వేరే వాళ్ళతో, అయినా పర్లేదులే, మ్యాక్స్ అవడానికి ఛాన్స్ ఉందిలే అనుకున్నాను. అవునవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లెటర్ సపోజ్ మనం ఒకళ్ళ కనెక్ట్ అయ్యాము కానీ అక్కడ బర్త్ టైం అంత సరిగా లేదనుకో, అప్పుడు ఎట్టయినా కానీ ఇంకోటి ట్రై చేస్తాం కాబట్టి పంపించవచ్చు, ఏం కాదు. సో ఒక 10 నిమిషాలు ఓకే లేట్ అయినా ఓకే, 5 నిమిషాలు లేట్ అయినా పంపించవచ్చు. అదేలేండి అదేలేండి. ఎస్ ఎస్. ఇంతకీ బర్త్ డీటెయిల్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా? 6th October కరెక్ట్. 2000 మధ్యాహ్నం 1:10 తినాలి. అవును సార్, అవును. ఏం లగ్నం? ధనుర్లగ్నం, రవి నక్షత్రమా? అవునండి. ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఆ, అదే టైం వేసుకుంటున్నారు. ఆ, అంటే అది ఆ, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ, సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది? అది మా తాతయ్య నోట్ చేశారు నోట్బుక్ లో. మీరు ఇంట్లోనా హాస్పిటల్లో ఇక పుట్టింది? ఇది హాస్పిటల్లోనే సార్ పుట్టింది. ఓకే. ఆ, క్లా క్లాక్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చేమో కదా. ఆ, ఒక 10 అనుకున్నానులే నిమిషాలు కానీ ఇంకా ఒక మా 10 నిమిషాలు తేడా ప- పది ఉంటదేమో అనుకుంటాను. 10 నిమిషాలు ఉండదు సార్. అది క్లియర్ గా అదే టైం అన్నట్టుగా చెప్పారు ఆ టైంలో. ఉమ్, ఆ, ఇక అదే మా పెదనాన్న వాళ్ళు కూడా ఇట్లానే ఆస్ట్రాలజరే, ఆయన కూడా చూశారు నార్మల్ గా బర్త్ టైం రెక్టిఫికేషన్. ఆయన ఏ విధంగా చేశారనేది నాకు తెలియదు. బట్ ఓకే ఆయన కూడా టైం డిఫరెన్స్ అయితే ఏం లేదు, కరెక్ట్ గానే ఉందన్నట్టుగా అన్నారు. ఓకే. సరే, ఇప్పుడు నేను ఉమ్. అట్లా తీసుకుంటానంటే తేడా ఇది 10 minutes, 10 10 minutes 15 తక్కువ మినిట్స్ ఎక్కువ. తగ్గించేస్తానంటే కరెక్ట్ కాదంటారా? మీరు తగ్గించైనా చూడండి, ఏం ఫస్ట్ టైం కదా. నేను కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు 10 minutes తగ్గించి ఎప్పుడు చూడదు. నేను 1-2 minutes అటు ఇటుగా చూసుకుంటా ఉంటాను. ఉమ్. 1:08 కానీ ఇప్పుడు 1:12 కానీ మీ అలానే బాబాయ్ గారు పెట్టుకుంటా ఉంటాను చెప్తున్నాక ఇంకా ఎప్పుడైనా. నేనెందుకు చెప్పాలి? ఆ, అదే 1:10 అనేది ఇక కాదు, ఫిక్స్ చేసుకోని ఇప్పుడు మీ ఆ, బాబాయ్ గారు ఆ, చెప్పిన తర్వాత మీ బాబాయ్ గారి మీద నమ్మకం లేదా? మళ్ళీ నేనెందుకు చెప్పాలి అంటున్నా. అలా అని కాదు సార్. ఇప్పుడు ఎంతమంది చెప్పినా కానీ ఇక మన లైఫ్ బాగుండాలి కదా. ఇప్పుడు మనుషులు చెప్పడం వల్ల లైఫ్ ఎందుకు బాగుంటది? ఇప్పుడు నేను చెప్తా, తర్వాత ఇంకోటి అలా అని చెప్తారు. కాదు. ఇప్పుడు నేనేంటంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ రిజాల్వ్ అవ్వలేదు. ఉమ్, ఎందుకు? ఏం డౌట్స్ ఆ, ఉన్నాయి? మీరు ఏం చేస్తున్నారు? అంటే ప్రెసెంట్ ఖాళీ సార్. 2 years అయింది. 2023లో నేను ఉమ్, బిట్ పాస్డ్ అవుట్. ఉమ్, కాకపోతే ఈ బ్యాక్లాగ్స్ ఉండి 24 Decemberకి అయినాయి. కానీ ఇక ఏ పని చేద్దాం అన్నా కానీ ఇక బద్ధకంగా ఉండిపోవడం, కానీ పనులు ముందుకు వెళ్ళకపోవడం, ఉమ్, కోర్స్ తీసుకున్నా కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి నేను దాంట్లో నిలబడలేకపోవడం. స్టడీ ఉమ్, విషయంలో అసలు ముందుకు అసలు ఒక్క పాయింట్ కూడా లేదు సార్. ఏదో ఒక ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఇక అట్లా. ఉమ్. ఇక బాబాయ్ అది గారు మనకి అది అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వట్లేదు. ఉమ్, బాబాయ్ గారు ఏమన్నారు ఇప్పుడు మరి? మనం ఆయన ఏమంటారంటే అదే ఇక నువ్వే బాగా ఉమ్, చదువుకోవాలన్నారా? గురువు బాగాలేదు గురువు బాగాలేదు కాబట్టి కొత్త ఏమి ఇప్పుడు నువ్వు చదవడానికి కానీ ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయొద్దు, చాలా లేట్ అయింది కదా. ఉమ్, ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇప్పుడు వరకు నేర్చుకున్న ఏమన్నా ఉంటే దాని మీద ఇప్పుడు ఫోకస్ చేసి దాంట్లోనే వెళ్తా ఉండు అన్నట్టుగా అన్నారు. ఉమ్, ఏదైనా కానీ ఇక నలుగురు దగ్గర తీసుకోవడం అనేది కొంచెం మంచిది అనేది. ఇక ఏదన్నా కానీ నా క్లారిటీ లేదు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇంకా మీతో మాట్లాడాలని నేను చాలా చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నా. ఉమ్. అంటే సార్తో మాట్లాడిన తర్వాత నేను ఫైనల్ డెసిజన్ తీసుకోవాలి, ఏ మరి ఏ రూట్ లో డెసిషన్ వెళ్ళాలి, తీసుకుంటా అంటే ఏమన్నా మేము చెప్పాం చెయ్యాలా కదా, అని. మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. మళ్ళా నువ్వే చెప్పావు నేనే తీసుకున్నానంటే కష్టం కదా. అలా అని కాదు. ఇప్పుడు నేనేంటంటే నాకు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరేం దాంట్లో చేద్దాం అసలు అనుకుంటున్నారు ఏది ఇప్పుడు? బాగుంటది ఇప్పుడు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? సా- నేను అనుకున్నది అయితే సార్, సాఫ్ట్వేర్ లోనే ఏమన్నా నేర్చుకొని అట్లనే సాఫ్ట్వేర్ లోనే వెళ్ళాలని అనుకుంటున్నాను మాక్సిమం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాలి అయితే? ఇంకా మీరేం చెప్పాలంటే ఇప్పుడు కెరియర్ లో నేను ఎటు వెళ్తే బాగుంటది అనేది కూడా చూడాలనుకుంటున్నా. అది ఓకే. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ సెట్ అవుద్దా లేదా, లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ సైడ్ ఏమన్నా ట్రై చేయాలా.
అంటే ఓకే. ఇప్పుడు ఏదైనా కానీ నేను నేర్చుకోవాలి అనుకునే దగ్గర ఏదో ఒక ఫుల్ స్టాప్ పడతానే ఉంది నాకు అక్కడ. సో అట్లా కాలేజ్ లో అయినా కానీ ఇంటర్ లో అయినా కానీ స్టడీ సైడ్ మనకంత అంత ఫాస్ట్ గ్రోత్ ఏం లేదు. అంటే నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను ఆ టైంలో. ఏదో ఒకటి రావడం అట్లా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇప్పుడు పెట్టాలని అనుకుంటూనే ఉన్నాను కానీ పెట్టలేకపోతున్నా. అదే నా ప్రాబ్లం. జాతకాలన్నీ ఎట్ట పని చేస్తాయంటే పని చేసేవాడినే ఆపుతాయి అనమాట, పని చేయనివాడిని ఏం ఆపవు అనమాట. మనం ఏదైనా చేస్తున్నాయి అనుకో అప్పుడే అడ్డుపడతాయి, లేదంటే అసలు మనం టచ్ చేయవన్నమాట. నీవు ఎంజాయ్ అని చెప్తాయి అనమాట. కాబట్టి మనం ఏదైనా చేస్తేనే అవి ముందుకు తీసుకెళ్ళడమో ఆపడమో చేస్తాయి. మనం ఏమీ చేయకపోతే ఏం పని చేయమన్నమాట. ఏమి చెప్పినా ఎవరేం చెప్పినా పని చేయదు. అది నా ఒపీనియన్ అనమాట. సరే చూద్దాం, ట్రై చేస్తాను. నేనేమన్నా చెప్పగలనేమో మానవ ప్రయత్నం చేస్తాను, చూద్దాం. తప్పకుండా సార్, మీ డెసిషన్ మీద నాకు చాలా నమ్మకం ఉందండి. ప్లీజ్ నన్ను అలా లేపకండి. చాలా హోరోస్కోప్ చూసి ఉంటారు. అంతే, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరు ఆ ఎక్స్పీరియన్స్ ని నా దాంట్లో పెట్టి ఖచ్చితంగా నా డైరెక్షన్ చూపిస్తారు. ఏం చేయాలనే దాని మీదకి నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీలో మంచి పాండిత్యం ఉంది, నన్ను లేపుతున్నారు, లేపకండి. ఓకే, అలా అని కాదు సార్. రైట్, చూద్దాం. మీరు ఉత్తరాషాఢ నక్షత్రం ధనుర్లగ్నం వచ్చింది, అదే తీసుకున్నాను. ఓకే, అవును సార్. నేను వెనక్కి వేసుకున్నాను, 12:57 వేసుకున్నాను. నన్ను అడిగేవాళ్ళు లేరు కాబట్టి. తర్వాత నెక్స్ట్ లగ్నంలో కేతువు చంద్రులు ఉన్నారు. తర్వాత చంద్రుడు రవి పరివర్తనం చెందారు, అష్టమ భాగ్యాధిపతుల పరివర్తనం. చూద్దాం, ఒకసారి చార్ట్ చూద్దాం, తర్వాత కొన్ని ఈవెంట్స్ మ్యాప్ చేద్దాం. అవి అనుకున్నట్టుంటే చెప్దాం, లేదంటే సారీ అండి టాటా బై బై అని చెప్పేద్దాం. ట్రై చేద్దాం. ఓకే, కొంచెం రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు కేతు అనేవాడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు లాభంలో గురు నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, చంద్రుడు కన్యకి కనెక్ట్ అయ్యాడు. ఓకే, ఎందుకంటే ఆయన పరివర్తన యోగంతో. రవి ధనస్సు కనెక్ట్ అయ్యాడు కాబట్టి గురువుని ఫాలో అవుతాడు. వేర్ గురు గాడ్ డిస్టర్బ్డ్ ఇన్ 6th house, శని గాడ్ డిస్టర్బ్డ్. సో వాళ్ళని ఆపేదానికి ఎవరున్నారు అంటే వీళ్ళకి రవికి ఎక్సెప్షన్ రాదు. 9th లార్డ్ అంటే ఇక్కడ 10th లో పొజిట్ అయ్యాడు కదా. సో ఎక్సెప్షన్ రాకపోయే వరకు ఏమవుతుంది, బేసికల్లీ దశమల రావు ఉంది, నీకేంటిది, నువ్వు గవర్నమెంట్ డ్రాప్ ట్రై చెయ్యి అని ఇలా చెప్తా ఉంటారు అనమాట సహజంగా. ఓకే, సో ఆ రవి అనేవాడు ఎక్స్పెక్టెడ్ గా లేడు కదా, అంటే గురువుని ఫాలో అవుతున్నాడు అన్నమాట పరివర్తన యోగంతో. ఫాలో అయ్యే వరకు ఏమవుతుంది, ఆ వక్రత్వం వస్తుంది. కాబట్టి ఏంటిది, ప్రొఫెషన్ లో మీకు ఏ విధంగా లేట్ గా అయితే సెట్ అవుద్ది అని అంటే ఆ విధంగా లేట్ అవుద్ది. చదువు ఇబ్బంది అయితే లేట్ అవుద్దా, అట్లా ప్రొఫెషనల్ గా. కానీ పరివర్తన యోగం వల్ల ఈ మినిమం 60% గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మనం చేయగలుగుతాం, చేయలేకుండా ఉండడం అనేది లేదు. ఇక మీరు చేయడం అనేది మీ ఇక సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. అబ్స్ట్రగుల్ వస్తాయి, అబ్స్ట్రగుల్ వచ్చినంత మాత్రాన ఆగిపోవాలని లేదు కదా. ఇప్పుడు మేము 3 నెలల్లో వీడియోలు చేద్దాం అనుకున్నాం, ఈ ఆస్ట్రాలజీ 6-7 ఏళ్ళు పట్టింది మాకు. చేస్తాం, చెయ్యాలి అంతే, చెయ్యాలనుకుంటే చేస్తాం అంతే. తర్వాత నెక్స్ట్ గురువు శని కలిసి ఉన్నారు. మీకు బాంబుల్ సౌండ్ వినబడుతుందా? వినబడట్లేదు ఎక్కడో సార్ బయట. అది అదే నా సైడ్, మీ సైడ్ కాదు, నా సైడ్ కూడా మోగుతుంది ఇందాక నుంచి. అవునా, ఓకే, లక్కీగా నాకు రావట్లేదులే. అయితే నెక్స్ట్ ఈ గురువు అనేవాడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. గురువుని చంద్రుడు లగ్నం మీద ఉండి సేవ్ చేస్తున్నాడు. శని కూడా వక్రించి ఉన్నాడు, దశమంలో ఉన్న రవి సేవ్ చేస్తున్నాడు. కానీ చంద్రుడిని బుధుడు సేవ్ చేస్తున్నాడు, కానీ దానికి కూడా వక్రత్వం పడింది. శుక్రుడికి వక్రత్వం పడింది. శుక్రుడికి అంటే వక్రత్వం వచ్చింది, క్యాన్సిల్ అయింది, లాభంలో ఉన్నాడు, సేఫ్ కొంతవరకు. తర్వాత బుధుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు. గురువు సప్తమంలో ఉంటే వక్రత్వం పడింది. అంటే మీకు సప్తమ దశమాల్లో ఎఫెక్ట్ ఉంది. సప్తమంలో ఇప్పుడు మనం ఉద్యోగం అన్ని సెటిల్ అయితే కదా పెళ్లి చేసే త్వరగా, అర్థమైందా? సో ఈ వక్రత్వాల వల్ల ఏమైందంటే ముందుకి వెనక్కి వెళ్ళనివ్వదు అనమాట. సో త్వరగా మ్యారేజ్ కావద్దనంటే మీ కెరియర్ సెటిల్ కాకూడదు అనేది లింక్ ఉందనుకో, అది అట్లా జరుగుద్ది అనమాట. అరే ఆఫర్లు చాలా ఉన్నాయి మీ చార్ట్ లో. మెనీ ప్లానెట్స్ గాట్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్. ఎందుకంటే కుజ కేతు ఇన్ సేమ్ నక్షత్ర, అది డిస్టర్బ్ అయిందా. సో మళ్ళీ లాభంలోనో శుక్రుడు సేవ్ చేశాడు. ఏంటంటే మీ దానిలో సేవింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఎట్టగొట్ట సేవ్ అవుతున్నాయి. కానీ మీరు
మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మాలి. ఎస్ నేను చేస్తాను ఖచ్చితంగా నమ్మితేనే వెళ్తది. నమ్మకపోతే మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే 4 అడుగులు వెనక్కి లాగొద్ది. కాబట్టి 40 అడుగులు ముందుకు వేయాల్సిందే అనమాట. వేయకపోతే మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు అనమాట. అది నా అండర్స్టాండింగ్. సో చార్ట్ అర్థమైంది, దీనిలో గ్యాప్స్ ఏంటి అర్థమైనాయి. సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్లో గ్రూప్ తీసుకున్నా, లేదంటే అయ్యాక బీటెక్ లో ఒక గ్రూప్ తీసుకున్నాను. సో ఒక డైరెక్షన్ నుంచి వెళ్లాల్సిన డైరెక్షన్ కాకుండా 6 నెలలకు మీరు మారిపోతారు అనమాట. మళ్ళీ ఇది ఎందుకులే అది వెళ్దాం బెటర్, అది ఎందుకులే ఇది వెళ్దాం బెటర్. సో ఇదంతా ఏం చేస్తుంది, మీరు వచ్చిన నాలెడ్జ్ స్కిల్ సెట్ వేస్ట్ అయిపోద్ది కదా. అర్థమైందా? ఎలక్ట్రానిక్స్ నుంచి ఇంకో దానికి ఫార్మసిటికల్ వెళ్ళిపోయానుకో, ఆ నాలెడ్జ్ ఇక్కడ యూజ్ అవ్వదు, డొమైన్ నాలెడ్జ్ వేరే దగ్గర యూజ్ అవ్వదు. కాబట్టి ఇదే ప్రాబ్లం అనమాట. సో నేనేం రికమెండ్ చేస్తున్నా అంటే మీరు ఏది నమ్మారో దాన్ని స్టిక్ ఆన్ అయ్యి వెళ్ళాలి. సరే ఇక జరిగింది 23 ఇయర్సే అంటే సారీ 25 ఇయర్స్ కదా. సో అంతా అయిపోలేదు, ఇంకా ఉంది మన చేతిలో. అంటే వయసు ఉంది, ఎనర్జీ ఉంది, అన్ని ఉన్నాయి. ట్రై చేద్దాం. సో ఒకసారి వెళ్ళొద్దాము. నేను మిమ్మల్ని ఏంటిది ఉత్సాహపరచను, బాగుందని చెప్పను, బాగాలేదని చెప్పను. అక్కడ ఏముందో నాకేం అర్థమైందో దాన్ని బట్టి నేనేం చేస్తాను మీ ఫేజ్ లో ఉంటే అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. అది మ్యాటర్. తప్పకుండా. అది కూడా మనం బర్త్ టైం తీసుకున్నది కరెక్ట్ అయితే, మీరేమో నాతో ఖచ్చితంగా పెద్దలందరూ కరెక్ట్ చేశారు, రైట్ గా నోట్ చేశారని చెప్పాను, మరేమో నేనేమో ఆగలేదు కదా. సో చూద్దాం ఎవరు ఫెయిల్ అవుతారో ఎవరు గెలుస్తారో చూద్దాం. సో చిన్నప్పుడు 10th హౌస్ 5 degrees రవి దశ కదా, రవి ఈజ్ ఫాలోయింగ్ గురువు కదా, ఎక్స్పెక్టెడ్ గా లేదనమాట, యావరేజ్ గా ఉందన్నమాట. సో యావరేజ్ గా ఉంది. రవి నక్షత్రంలో ఒక గ్రహమైన శని ఉండే వరకు వక్రత దోషాన్ని కూడా పొందాడు కదా. సో స్టార్టింగ్ లో బాగా జ్వరపీడలు లాంటివి ఇట్లాంటివి ఏమైనా పనిచేసాయా, ఇన్ఫెక్షన్స్ కానీ? చిన్నప్పుడు 5 years ముందా? 5 years లోపే. కరెక్ట్. 5 years లోపు జ్వరాలు అలాంటివి అయితే ఏం లేవు సార్. ఓకే సరే. తర్వాత సిచ్యువేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ మీడియం అనమాట, మరీ సూపర్ డూపర్ కాదు, మరి లో కాదు, యావరేజ్. ఓకే. తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాము. ఆస్పెక్ట్స్ ఏం ఫామ్ గా లేదు కాబట్టి అంత సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే చూద్దాం. 2. సో ఏది ఎలా ఉందో అలా నడుస్తుంది అనమాట సందశ. ఓకే బట్ స్టిల్ ఓకే అనమాట, యావరేజ్గా వెళ్తుంది. మరీ గ్రేట్ అని చెప్పను కానీ యావరేజ్గా వెళ్తుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు చెప్తాను, ఒకటి వస్తుంది. ఇదిగో ఇక్కడ వస్తుంది కానీ మిక్స్డ్ ఒకటి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ ఇది ఒకటి జరిగింది ఒక 6-7 ఏళ్లకి. అదొక మిక్స్డ్ ఆస్పెక్ట్, అది ఎక్స్పెక్టెడ్గా చెప్పమన్నమాట. సో చంద్రదశ జరుగుతుంది, చంద్రుడు బుధుడిని ఫాలో అవుతున్నాడు, లాభంలో ఉన్నాడు, పర్వాలేదు, యావరేజ్గా వెళ్తా ఉన్నాడు అనమాట. అక్కడ అయితే బాగాలేదనమాట. సో ఒక 6-5 years దగ్గర చూడండి. ఓకే 6-7 years మధ్యలో అనుకున్నట్లేదు. అక్కడ ఏమైనా స్లో అయిందా, ఫాదర్ వర్క్ కానీ అట్లాంటి ఏమైనా కనిపించినాయా ఏం తెలియదు. 6-7 ఏజ్ అప్పుడు ఏం గుర్తులేదు సార్ ఆ టైంలో. అంటే వెయిట్ తర్వాత 2008-9 లో ఏమన్నా ఫాదర్ కి ఫ్యామిలీలో ఉన్న దానిలో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా వచ్చినట్టు అనిపించిందా లేదా? 2008-9 ఇంప్రూవ్మెంట్ అండి ఫ్యామిలీ. ఆ టైంలో ఫ్యామిలీ ఇంప్రూవ్మెంట్ కాదులే కానీ నాకు చేయడం జరిగింది 2 times. 6 months గ్యాప్ లోనే 2 times చేయరిగింది. ఓకే సరే. ఓకే రైట్. అంటే మనం 2009 January 1st సరే మనం 2008-9 లో మనం మంచి ఆస్పెక్ట్ చేసినాం కానీ మీకు జరగలేదు. వెయిట్. ఆ టైంలో ఏమైందంటే సార్, నేను ఊర్లో చదువుకునేవాడిని, పక్క ఊరికి వెళ్ళి చదువుకోవడం మొదలు పెట్టాను ఆ ఇయర్. ఓకే చదువు పెరిగిందా? చదువు పెరగడం అంటే ఇక్కడ ఏమైందంటే మా ఊర్లో చదువుకునేవాడిని, పక్క ఊర్లోకి వెళ్ళి కొంచెం పెద్ద స్కూల్లో చదవటం అదంతా జరిగింది. బట్ అక్కడ స్టడీ అయితే ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, ఏదో ఇక నా మాత్రం వెళ్ళింది. అక్కడ ఏమైందంటే 2009 లో ఫస్ట్ టైం చెయ్యి ఇరిగినప్పుడు నన్ను మళ్ళీ సేమ్ క్లాస్ లో వేయడానికి చూశారు. అంటే 4th class చదువుతున్నప్పుడు మళ్ళీ నేను స్కూల్ మారాల్సి వచ్చింది. అక్కడ చెయ్యి ఇరగడం వల్ల స్కూల్లో కాకుండా వేరే స్కూల్లోకి వెళ్ళడం అయింది. వేరే స్కూల్లోకి వెళ్ళడం వల్ల మళ్ళీ అక్కడ కూడా చెయ్యి ఇరిగింది. సరే సరే. ఎందుకు ఇంత అన్నిసార్లు ఎందుకు చేతులు ఇరుగుతున్నాయి? కొడుతున్నారు ఏమో సార్, ఇక ఆ టైంలో అట్లా చిన్నపిల్లని కదా ఆడుకోవడం వల్ల. ఓకే ఓకే ఓకే. సో గురువు అనేవాడు ఏమయ్యాడంటే రెట్రో అయ్యాడు. సో గురు స్టార్ లో ఒకే గ్రహం ఉంది, రాహు సప్తమంలో.
కాదు, రెండు రెండు గ్రహాలు ఉన్నాయి కదా. సో శుక్రుడు రాహు, గురు నక్షత్రాధిపతి దశమంలో ఉన్నాడు కానీ బట్ స్టిల్ దెర్ ఇస్ ఎయిత్ లాంటి నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు కదా. సో అందుకని కొంచెం అట్లా ట్విస్ట్ అయితే అవకాశం ఉంది, కానీ పెద్ద ప్రోగ్రెషన్స్ ఏం లేదు, ఏమో డేంజర్ ఏం కాదు. మీరు మళ్ళీ చెయ్యిరిగినా మళ్ళీ కట్టేయించుకుని రికవర్ అయిపోతారని చెప్తాను అనమాట. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం చెప్దాం ఆగండి. 2012లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ విత్ నెటల్ మార్స్ జరుగుతోంది. ఇది మంచిది కాదు 12-13లో. సో ఇక్కడ అనుకున్నట్టుగా జరగట్లేదు అనమాట. జరగట్లేదంటే మరి ఇబ్బందులు, ఛాలెంజెస్ చెప్పాలన్నమాట. సో చదువు ఎలా ఉంది, తర్వాత వేరే విషయాలు ఛాలెంజెస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అడుగుతాను అనమాట. 13-14 దగ్గర ఇబ్బంది చెప్తా ఉన్నాను అనమాట. ఆ టైంలో ఇక స్టడీ ఏం ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సార్. ఆ టైంలో నిజంగానే ఇక ఆ టైం నుంచి నాకు కొంచెం ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయా? ఇంట్లో కూడా ఛాలెంజెస్ ఉన్నాయా ఫైనాన్షియల్ గా కానీ వేరే రకంగా కానీ? అవునవును అవును. ఏం చేస్తుండేవాళ్ళు ఫాదర్? ఏం చేస్తుండేవాళ్ళు అప్పుడు? షాప్ ఉండేది సార్, ఇక ఫ్యాన్సీ షాప్, బుక్స్ అవి ఉంటాయి కదా, స్టేషనరీ షాప్, పెన్నులు, బుక్స్. అవును, స్టేషనరీ షాప్ 2017 వరకు అది నడిచింది. ఇంకా తర్వాత ఆపేశారులేండి. సో ఇక్కడ ఏమన్నా పెట్టినా కూడా ముందుకు వెళ్ళదు అనమాట. ఇక్కడ 13 దగ్గర ఇదంతా కూడా బాగాలేదు. సో కాబట్టి మనం బాగాలేదు అని చెప్తున్నాం. 13 కానీ 14 కానీ బాగాలేదనమాట. ఒక 16 వరకు బాగాలేదు. 2013 నుంచే ఇక ఏంటంటే అప్పటి వరకు ఏదో స్మూత్ గా వెళ్తా ఉండేది. ఇంకా ఆ టైం నుంచి గొడవలు అవడం కానీ ఏదన్నా కానీ ఇంకా ఆ టైం నుంచి స్టార్ట్ అయింది మనకి. తర్వాత 17లో షాప్ తీసేసాక ఏం చేశారు? ఎందుకంటే 10th హౌస్ కంజంక్షన్ సన్ జరిగింది. ఏమన్నా వేరే చేయడానికి ఏదైనా అవకాశం వచ్చిందా? రాలేదు. అప్పటి నుంచి ఇక ఏం చేయలేదు సార్. ఇక ఇంట్లోనే 2017 నుంచి ఫాదర్ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మీరేం చేశారు? చదవడానికి ట్రై చేసినా కూడా రాలేదు అవకాశం. 2016లో 10th అయిపోయింది. 17లో విజయవాడలో చదువుకున్నాను. మంచిగా వచ్చినాయి 17-18 యాజ్ ఎక్స్పెక్టెడ్ రాలేదు. ఇక చెప్పాలంటే ఆ కాలేజ్ లో నాదే ఇక లీస్ట్ స్కోర్. సరే, పాస్ అయ్యారు కదా? పాస్ అయ్యాను, పాస్ అవుతానికి అయ్యాను. నాకైతే మంచి ఆస్పెక్ట్ కనబడింది, అయినా కానీ లిఫ్ట్ అవ్వలేదు ఇక్కడ ఒక ఇయర్. చెప్పాలంటే లక్కీగా అయింది సార్ అది. నేను ఏంటంటే అంత ఇంట్రెస్టెడ్ ఏం చదవాలి ఇక ఆ టైంలో. నాకు అసలు చదువు మీద ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్టెడ్ గా నేను చదవటం కానీ ఎప్పుడు ఏం లేదు. లక్కీగా నాకు అవన్నీ జరిగినాయి. ఇన్ఫాక్ట్ నేను ఏమనుకున్నానంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత చేస్తారా, బాగుందని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? లక్కీగా పాస్ అయ్యారు కాబట్టి బాగుందని ఒప్పుకుంటారా ఏంది? అలా అని కాదు, ఏం చదవకపోయినా కానీ 430కి 380 వచ్చినాయి. సో నేను ఏమనుకున్నానంటే కరెక్ట్ గా ఎంత అయితే స్కోర్ అనుకున్నానో అంతే వచ్చింది. నాకు 372 అనుకున్నాను. ఆ 372 మార్క్స్ వచ్చినాయి. ఇంకా రిజల్ట్స్ రాకముందే అనుకున్నాను నేను నాకు ఇంతే వస్తుందని. మరి ఏదో ఇక వైల్డ్ గెస్సా లేదంటే నెంబర్స్ క్యాలిక్యులేట్ చేశారా? లేదు, వైల్డ్ గెస్. ఆ టైంలో నాకు అసలు ఏం తెలియదు. ఓకే, రైట్. సరే, చూద్దాం, ఇంకా చూద్దాము. ఇక ఇప్పుడు ఇక్కడే ఏమి లేదని అంటే అలా వెళ్తూ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఆగకుండా నడవడానికి హెల్ప్ అవుతాయి ఆస్పెక్ట్స్ అంతే. ఓకే, 19, 20, 21 ఇదంతా కూడా. మళ్ళా 22లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ మూన్ జరుగుతుంది. ఉన్నదానిలో బెటర్ ఆస్పెక్ట్ మరి. సో బెటర్ ఆస్పెక్ట్ కాబట్టి మీరు ఇక్కడ ఏమన్నా ప్రయత్నం చేశారా? 22 దగ్గర ఏం చేయలేదు, ఏం లేదంటారా? ఆ టైంలో ఇంకా కాలేజ్ లో ఉన్నాం సార్. ఇక అది ఫైనల్ ఇయర్. ఓకే, మీరు ట్రై చేస్తున్నారా? బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఇక అదే ఇక బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి ఇక అదే దాంట్లో ఉన్నాను. అండ్ ఇక చిన్న ఇంటర్వ్యూస్ వచ్చినాయి కానీ లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళడం, అక్కడ పోవడం ఇలాగ జరిగింది. అంతేగాని ఇంకా సెలెక్ట్ అవ్వలేదు అక్కడ. సరే, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇక ఈ ఆస్పెక్ట్ జరిగింది. ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్. బేసికలీ ఏది జరుగుతా ఉన్నా కానీ మీరైతే ప్రశాంతంగా ఉంటున్నారని అనిపిస్తా ఉంది. మీకు ఫైర్ పడలేదు, మీకు సరైన మంట సెగ తగలేదు అనమాట. తగిలితే అప్పుడు చేస్తారు మీరు, సరిగా తగలాలి. సో బేసికలీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ కి స్క్వేర్ అయితే డైవర్షన్ అది ఇట్ట కాదులే ఇంకో చేస్తే బాగుంటది అనేది ఇప్పుడు 24 దగ్గర చూడండి, స్టార్టింగ్ నుంచి చూడండి. కొంచెం సినిమాలో సరదాలో ఫన్ డైవర్షన్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో అనుకున్నట్టు డైవర్షన్ అన్నమాట ఇదంతా. సో మళ్ళీ చూద్దాం అన్నట్టుగా డైవర్షన్ లాంటివి సాగుతాయి. సో రాహుదశ జరుగుతూ ఉంది. బేసికలీ రాహు నక్షత్రంలో బుధుడు ఉన్నాడు వక్రించి.
సో వక్రించి లాభంలో ఉన్నాడు, పని చేస్తుంది అని కష్టపెట్టి పని చేస్తుంది, అంత ఈజీగా ఇయ్యదు, బట్ వర్క్ అయ్యే అవకాశం ఉన్నది. రెట్రోగ్రేట్ అయినా డైరెక్ట్ అక్కడే అవుతాడు అనుకుంటున్నా నేను. చూద్దాం. సరే, ఇప్పటిదాకా వచ్చాము. ఏమన్నా ఒక 10కి 3 మార్కులు వచ్చాయా, 7-8 మార్కులు అన్న వచ్చాయా? ఇంపార్టెంట్ ప్రిడిక్షన్స్ వచ్చాయా, రాలేదా? నాకే అర్థం వచ్చాయి కావట్లేదు. సార్, వచ్చాయి. ఇప్పుడు మనం ఏదైతే ఇయర్స్ అనుకున్నామో అదే చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి అనేది ఎక్కడైతే చెప్పారో ఆ ఇబ్బందులు అయితే ఆ ఇయర్స్ లో అవుతా ఉన్నాయి. 2013 మేజర్ ఈవెంట్ మ్యాచ్ అయింది కదా. 13 దగ్గర ఈవెంట్, అప్పటి నుంచి ఇక ఈవెంట్ మ్యాచ్ స్కూల్లో అయింది. ఇప్పుడు ఉన్నంత ఇంటర్ గొడవలు దగ్గర కానీ ఎక్కడ ఏదన్నా పాస్ అయిన ఈవెంట్ ఒకటి మ్యాచ్ అయింది. ఈ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేదానికి ట్రయల్స్ వర్క్ అయ్యాయి. తర్వాత ఇంకొకటి ఇక్కడ చెయ్యి ఇరిగింది కనబడలేదు, చెయ్యి ఇరిగింది దశలో కనిపించింది, ప్రోగ్రెషన్ లో కనబడలేదు. మీరు చెప్పాక ఇక డబుల్ చెక్ చేసి కనెక్ట్ చేసుకున్నాం. సరే, అది నా ఫెయిల్యూర్ గా తీసుకున్నానులే. సరే, ఇప్పుడు మరి ముందుకు చెప్పనా? చెప్పండి. ఓకే, సరే. ఇప్పుడు ఏంటంటే మీకు టఫెస్ట్ ఆస్పెక్ట్ ఎతకాలన్నమాట. మీకు కష్టం వస్తే తప్ప మీరు ముందుకు వెళ్ళేటట్లు లేరనమాట. ఓకే, కొంతమందికి మంచిగా చెప్తే వెళ్తుంది, కొంతమందికి టఫ్ గానే చెప్తే వెళ్తుంది. మరి ఏం చేద్దాం? సో డిపెండ్స్ ఆన్ ద కాంబినేషన్. 8th లాడు కదా లగ్నంలో, సో గట్టిగా చెప్తే గానీ ముందుకు పోదు. సో దశలాడు మీరు చూస్తూనే ఉన్నారు కానీ సార్, అక్కడ 26-28 డిగ్రీస్ దగ్గరలో మూన్ కేతు ఉన్నారు. ఇంకా నేను ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ లేదు, మీరు ఆస్ట్రాలజీని ఓవర్ గా అన్వయించుకొని అవన్నీ అట్టనే ఉన్నాయి కాబట్టి నేనేం చేయనో ఇట్లాంటి ఏదో ఫీల్ అవుతున్నారని అనిపిస్తా ఉన్నది. అన్ని గ్రహాల మీద నెట్టేస్తున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఉంది చూసారా, ఒకదాని మీద కాకోకుండా డిఫరెంట్ వాటి మీదకి వచ్చేస్తా ఉంటది ఇంట్రెస్ట్, కొత్త లేకపోతే ఒక దాని మీద చేసి ఇంకో దాని మీదకి వెళ్ళిపోవాలనిపించింది ఒక 6 నెలలు చేసిన తర్వాత అనేది. సో అట్లనే నాకేంటంటే, ఇప్పుడు ఇది చేద్దామా, దీంట్లో పడిపోతామేమో, ఇప్పుడు దాకా పడిపోతానే వస్తున్నాం కదా, అసలు మనం చదివిన దాంట్లో మనకు అసలు ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. అంటే ఇప్పుడు వరకు నేను అంత బాగా ఏం చదవాలా, ఎక్స్పెక్టెడ్ ఏం చదవాలా. సో చదువుదాం అన్న ప్లేస్ కి వచ్చేపాటికి ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పలేను కానీ ఏదో ఒక అడ్డం, ఇక అలాగా అది కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఏదో ఒక అడ్డం పడతా ఉంటుంది కదా. చదివే దగ్గర ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది, దాంట్లో అసలు ఏ ప్రోగ్రెస్ లేదు చదువుకునే దగ్గర. సో అట్లా ఇప్పుడు ఏంటంటే చదువుదామనే ఇంట్రెస్ట్ నాకున్నా కానీ అది ఏంటంటే ఇప్పుడు ఇంటెన్సిటీ అని ఉంటది కదా, కన్సిస్టెన్సీ ఇంటెన్సిటీ అని. సో అట్లా ఆ ఇంటెన్సిటీ ఒక రోజు వచ్చినప్పుడు నెక్స్ట్ రోజుకి అదే ఇంటెన్సిటీ లేకపోకుండా నేను అది డిప్ అయిపోవడం, దాని మీద ఇంట్రెస్ట్ అదంతా. సో అట్లా జరుగుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రెసెంట్ అయితే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్. అది డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఓకే, రైట్. సో దాంట్లోనే నేర్చుకోవాలా మిషన్ లెర్నింగ్ కోసం? ఏం నేర్చుకోవాలి? పైథాన్ నేర్చుకోవాలా, రష్ నేర్చుకోవాలి? పైథాన్ నేర్చుకున్న తర్వాత ఇంక దాంట్లోనే మెషిన్ లెర్నింగ్ ఉంటది. ఇక అట్లా డేటా సైన్స్ సైడ్ వెళ్దాం అనే దానిలో ఉన్నాను నేను. సరే, ఓకే. అప్పటిదాకా ఏం చేయాలి మరి? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది? ఇప్పుడు మీ ఫాదర్ కూడా వర్క్ చేయట్లేదు, నడిపిస్తున్నారు మరి? సేవింగ్స్ ఉంటాయి కదా సార్, ఇక దాంతోనే ఇక ఎట్లా వెళ్తా ఉంది ఇక. ఓకే, సో అదే నాకు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏదో ఒకటి, అది కూడా ఏంటంటే నేను క్లిక్ అవ్వాలి అనే దాని మీద వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక డిసిజన్ తీసుకొని ఒక గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దాం అని చెప్పి ఇంకొక 1 year, లేకపోతే అది క్లిక్ అవ్వలేదని చెప్పి ఇంకో దాంట్లోకి వెళ్దాం అని చెప్పి ఇంకో 1 year, అట్లా పోతా ఉండవు ఎందుకులే అని చెప్పి నేను దీంట్లో ఉన్నాం. అసలు ఫస్ట్ ఏదో ఒకటి తెలుసుకోవాలి అనే దాని మీద, ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా మీతో మాట్లాడాలనేది ఉందని చెప్పేసి. సో అది లక్కీ ఈ రోజు కనెక్ట్ అవ్వటం, మిమ్మల్ని అడగటం కానీ. ఓకే, ఏదైనా కానీ మీరు తెలుసుకునేది ఉంటే ఎవరైనా వచ్చి చెప్పేదానికి అవకాశం వస్తుంది. తెలుసుకునే యోగం లేకపోతే ఎవరు ఏం చెప్పినా కానీ అది అన్లాక్ అవ్వదు, అంతే. ఒక్కోసారి చిన్న చీమ కూడా అన్లాక్ చేయొచ్చు. సో బేసికలీ ఇప్పుడు నేనేం చెప్తానంటే, సో 2027 వరకు అంటే ఈ క్యాలిక్యులేషనే కరెక్ట్ అయితే, అర్థమైందా? ప్లానిటరీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దశలు కూడా ఉన్నాయి. మరి అంటే మినిమం గ్యారంటీ సినిమా ఉంటుంది కాబట్టి ఎట్టానో నేను చెప్పేదానిలో. సో కాబట్టి 2027 వరకు కూడా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మీరు ట్రై చేస్తూ ఉండండి. దట్స్ వాట్ మై రికమెండేషన్, ఫస్ట్ రికమెండేషన్. ఓకే, ఇది ధనుర్లగ్నం అయింది, లగ్నం శుక్ర నక్షత్రంలో పడింది కదా, శుక్రుడు అఫ్లిక్ట్ అయ్యాడు కదా. ఓకే, సో శుక్రుడు ఏంటిది? లాభంలో ఉన్నాడు. గురువు ఏంటిది? 6లో ఉండి లగ్నాన్ని కనెక్ట్ చేశాడు. ఏంటంటే
కొంచెం టీచింగ్ ట్రైనింగ్ ఇట్లాంటి కాంబినేషన్స్ ఇట్లాంటివి పనిచేస్తూ ఉంటాయి. తర్వాత కుజ శుక్ర ఇప్పుడు ఈ క్లౌడ్ ఇంజనీరింగ్, క్లౌడ్ మేనేజ్మెంట్, వెబ్ హోస్టింగ్ ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి. నెట్వర్కింగ్, క్లౌడ్ రిలేటెడ్, నెట్వర్కింగ్ రిలేటెడ్ కూడా వర్క్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. అర్థమైందా? మీకు మీరు డేటా ఇదేంటిది మీది డేటా అనాలిసిస్ లాంటివి చెప్పారు, మిషన్ లెర్నింగ్ చెప్పారు కదా. మిషన్ లెర్నింగ్ కి శని బుధులు బాగుండాలి కదా, క్యాలిక్యులేషన్స్ కదా అది. సో దానికన్నా కూడా ఇవి ఎట్టా ఉన్నాయో కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నెట్వర్క్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ రిలేటెడ్ గా. ఎందుకంటే కుజ శుక్ర ఈజ్ అబౌట్ ద ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్ అనమాట. సో లగ్న ఈజ్ ఫాల్ ఇన్, నా లెక్క ప్రకారం కేతు పోతారు ఇన్ శుక్ర నక్షత్ర. శుక్ర ఈజ్ కనెక్టెడ్ టు 11th ఫాలోయింగ్ గురు నక్షత్ర. కాబట్టి ఏంటంటే వీటికి సంబంధించింది ఒక ఆలోచించి చూడండి. ఓకే, ఇంకా మీరు నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో ఆ నేర్చుకున్న ఇన్స్టిట్యూట్లోనే ఏమైనా మీన్ వైల్ ట్రైనింగ్ లాంటివి చేసేదానికి ప్రయత్నం చేయండి. ఇవి 2 రికమెండేషన్స్ అనమాట నాయి. దాని తర్వాత మీకు అవకాశం వచ్చేసేసి 2029లో ఏంటంటే ప్రోగ్రెసివ్ 10th house అపోజిషన్ నెటల్ సాటర్న్ వస్తుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి అపోజిషన్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టి లేపుతుంది అనమాట. అంటే మీకు ఏదో ఒక కష్టాన్ని ఇచ్చి ఇక ఇప్పటిదాకా ఏంటంటే నేను చేస్తున్నాను, ఫోకస్ చేస్తున్నాను అట్ట కాదుగా. ఒక 50 కిలోలో 200 కిలోలో వెయిట్ పెడితే చేస్తున్నాను కాదు, చేయకపోతే ఇక నేను లేను అనేది ఒక ఫేజ్ రావాలి కదా. వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఓకే, ఆ ఫేజ్ వస్తుంది. ఆ ఫేజ్ 29-30 మధ్యలో ఉందన్నమాట. అంటే రాహులో శని భుక్తి రావాలి. ఓకే, ఇప్పుడు శని యొక్క నక్షత్రాధిపతి శని ఈజ్ నాట్ కనెక్టెడ్ టు 7th కనెక్ట్ అయ్యాడా. సో శని నక్షత్రంలో ఎవరు లేరు, ఫస్ట్ పాయింట్. ఓకే, శని ఈజ్ కనెక్టెడ్ టు రవి కదా. సో కాబట్టి 2nd లార్డ్ 9th లార్డ్ కనెక్ట్ అయ్యి 10th కనెక్ట్ అయ్యాడు. సో శని భుక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరియర్ అనమాట. డెఫినెట్లీ దట్ ఈజ్ ఆపర్చునిటీ. ఇక అక్కడ కనుక మీరు ఏదో ఒక ఉద్యోగంలోనో ఏదో ఒక పొజిషన్ లో కనుక 29-30లో లేరనుకో, ఇక నన్ను అడగద్దు అంతే కానీ. సో బట్ ఇక కష్టమే అన్నమాట. ఇక అర్థమైందా? సో ఇక ఏదైనా ఇది మనిషి నాకు చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేసుకోండి. ఇక మీకు నచ్చింది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు అది సెటిల్ అవ్వాలి. 29-30 మధ్యలో సెటిల్ కావాలి. నా లెక్క ప్రకారం ఎన్ని అబ్స్ట్రగల్స్ వచ్చినా కూడా ఇక్కడ సెటిల్మెంట్ ఇవ్వాలన్నమాట. ఎంతో కొంత మీకు స్టెప్ తీసుకోవాలి. ఇక్కడ మెర్క్యూరీ కూడా చేంజ్ అవుతున్నాడు అనమాట. నక్షత్రం దశమాధిపతి ఈజ్ చేంజింగ్ ద నక్షత్ర అనమాట. సో అది కుజుడికి ఫామ్ అవుతుంది. కుజుడికి ఆల్రెడీ రెట్రో ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ వస్తుంది. కాబట్టి విచ్ ఈజ్ అ ప్లస్ పాయింట్. ప్రోగ్రెసివ్ మార్క్స్ బయటకు వచ్చాడు. ఏమి ఆస్పెక్ట్స్ అడ్డంకుల ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి దిస్ ఈజ్ ద ఓన్లీ ఆస్పెక్ట్ నా ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం. ఇంకా వేరే దానికి సంగతి ఏం అవసరం లేదు. సో నా రికమెండేషన్ అయితే మాత్రం 2000 ఇప్పుడు ఒక 2 ఏళ్ళు అయితే మాత్రం ఏదైనా కానీ నేను చెయ్యాలి, వస్తే వచ్చింది రాలేదన్నట్టుగా చెయ్యండి. అర్థమైందా? అంటే దానిలో ప్రాఫిట్ ఏం లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆపర్చునిటీని పిక్ చేసి చెయ్యాలన్నమాట. ఓకే, ఈ క్లౌడ్ రిలేటెడ్, నెట్వర్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా చేయొచ్చు అనమాట. గవర్నమెంట్ అయితే ఇక నేను చెప్పట్లేదులే, ఇక అది మీ సెల్ఫ్ ఎఫర్ట్. మీరు ఎన్ని మారుతారో మీ ఇష్టం. కానీ టైం వచ్చేంత వరకు మనం అన్లాక్ అయ్యేంత వరకు అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా. ట్రైన్ వస్తే టైంకి సీట్లో కూర్చుంటాం, లేదంటే మాత్రం అటు ఇటు తిరగటం మీద స్టేషన్ అంతా మందే. కాబట్టి అది పరిస్థితి. సో మీకు దశాంశ లగ్నంలో సింహలగ్నం అయ్యింది. సప్తమంలో కుజ రాహు బుధులు ఉన్నారు. సో ఇది ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ, టెస్టింగ్ ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి అనమాట. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి. మీ ఇష్టం. నెట్వర్క్, క్లౌడ్ ఇట్లాంటివి చెప్తాను. అది అయిపోయింది. అనాలిసిస్ అయితే అయిపోయింది. ఇంకా మీరు చెప్పే దాన్ని బట్టి చెప్తాను. హెల్త్ రిలేటెడ్ కూడా ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి బాగాలేదు సార్. చూసుకోవాలి కదా. 6th లార్డ్కి రెట్రో ఎఫెక్ట్ ఉంది కదా. 6th house లో కూడా గ్రహాలు వక్రిచ్చాయి. సో చూసుకోకపోతే అంటే మీరు బెడ్ రిడన్ అయిపోరులే. సో కానీ బట్ యూ కెన్ టేక్ కేర్ విత్ ద మెడిసిన్స్ అనమాట. సో ఇప్పుడే ఇట్లా అయిపోతే ఎట్లా చెప్పండి, పోనీ ఇంకా అయిపోతుంది. మరి చేస్తున్నారా? 10,000 స్టెప్స్ ఫినిష్ చేస్తున్నారా? ఏం ఫినిష్ చేస్తున్నారు? హెల్త్ గోల్ ఏం పెట్టుకున్నారు? గోల్ అంటే ఇక ఈవినింగ్ టైం వాకింగ్ అట్లా పెట్టుకున్నాను. 3 kilometers 30 minutes అట్లా. ఓకే, పొద్దున 3 సాయంత్రం 3 కానివ్వండి. ఓకే, ఇంకా అంతేనా? దట్స్ ఆల్. హ్యాపీ విత్ ద రీడింగ్? హ్యాపీయే సార్. బట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలంటే ఏం లేదు, మీరు చెయ్యాలి. అర్థమైందా? సైకలాజికల్ గా నాకు చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కాదు, వేరే రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది నేను చేయకపోతే ఆప్షన్ ఏం లేదు అని మీరు ఫిక్స్ అవ్వాలి. అర్థమైందా? మీకు 4 పిల్లలు, వాళ్ళందరికీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేయాలి. మీకు జాబ్ వస్తే గానీ పెళ్లి చేయలేమని చెప్పి ఒకటి ఫిక్స్ అవ్వాలి మీరు. అప్పుడు చేయగలుగుతారు. లేదంటే ఎందుకు చేయగలుగుతాం చెప్పండి? ఎవరి కోసం చేయాలి, ఎందుకోసం చేయాలి?
అంతే కదా, నడుస్తోంది కదా, సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నడుస్తోంది. రేపు పొద్దున మరి సేవింగ్స్ కూడా అంత ఏం లేవు, బట్ ఏంటంటే ఇక ఆ ఉన్నంతలో వాళ్ళు కూడా నడిపిస్తున్నారు కదా, కష్టపడుతూనే ఉన్నారు. ఆ ఉన్నంతలో నడిపిస్తున్నారు ఉన్న కాబట్టి అది దాంట్లోనే ఇక నడవనప్పుడు ఫైర్ వస్తుంది అప్పుడు మరి. అంటే అదే నేను హార్ష్ గా చెప్తున్నానని కాదు, ఓకే. సో అలా అని బేసికలీ కాదులేండి. మన సైకలాజికల్ గా క్రియేట్ చేసుకోకపోతే మనం అసలు వెళ్ళలేము. ఉన్నది మనకి తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు వర్క్ అవ్వట్లేదు సిచ్యువేషన్, నాకు తెలుసు పరిస్థితి. సో కాబట్టి ఫైర్ క్రియేట్ చేసుకుంటే తప్ప వర్క్ అవ్వదు. అదే 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 ఫస్ట్ ఏంటంటే నా ప్రాబ్లం వల్ల ఇప్పుడు నేను ఒక దాంట్లో దిగిన తర్వాత అది నేను క్లిక్ ఇప్పుడు నా అంతా అదే నేను క్లిక్ అవ్వకుండా పోతే ఆ టైం వేస్ట్ అయిపోతుంది అనే దాని మీద ఉంటా. నేను అసలు ఏది చేయకపోవడం టైం వేస్ట్ ఇప్పుడు మీలో గుడ్ క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ మీరు ట్రై చేస్తున్నారు కదా, సో డోంట్ లూజ్ దట్. ఓకే, వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తా ఉంటారు అనమాట, ఇప్పుడు మనకి ఇంటికి పేపర్ వేయడానికి వస్తారు కదా, సో వద్దని చెప్తామా మనం? వద్దని చెప్పినంత మాత్రాన ఆయన ఏమో ఆగుతాడా? సో 100 డోర్లు టచ్ చేస్తాడు. 100 డోర్లు టచ్ చేస్తే ఒక 10 మంది మాట్లాడారని అనుకుందాం, ఓకే. అంటే 90 మంది రెస్పాండ్ కాలేదు, 10 మంది ఏమో వద్దని చెప్పారు. ఆ 10 మంది లాంటి వాళ్ళు ఒక 100 మంది అయ్యారు అనుకో, 100 మందిలో 3 ఇంట్రెస్టెడ్ చెప్తామని ఏదో చెప్పారు. మళ్ళీ దానిలో అట్లాంటి వాళ్ళు ఒక 100 మంది అయ్యారనుకో, ఒక 10 మంది వేయించుకుంటారు అనమాట ఖచ్చితంగా. అలా వర్క్ అవ్వకపోతే వాళ్ళు ఎందుకు తిరుగుతారు? ఖచ్చితంగా వర్క్ అవుతుంది. దెర్ ఇస్ ఆల్వేస్ ఏ సక్సెస్ పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి మనం ట్రై చేసుకుంటూ పోతా ఉంటే ఏదో ఒక మూమెంట్ లో ఓడి కాతే ఇంకో స్విచ్ లో అన్నా కరెక్ట్ స్విచ్ లో వేలు పెడతాం టైం వచ్చాక. అదేంటిది, మనం ట్రాక్ లో ఉంటే, ట్రాక్ లో లేకపోతే ఏం లేదు. అర్థమైందా? సో నేను ఏం చేసినా వర్క్ అవ్వట్లేదనంటే అది వర్క్ అవ్వదు అనమాట. మీరు చేస్తున్నారు కాబట్టి గ్రహాలు అడ్డుపడతాయి. అసలు నేను చెయ్యను, నేను లేజీ అని అనుకోమాకండి, చెయ్యండి. మీన్ వేళ ఒక టీచింగ్ ఆప్షన్ ఉంది, ఇది ఒక క్లౌడ్ రిలేటెడ్ గా ఏదైనా కోర్స్ ఉన్నది, లేదంటే టెస్టింగ్ రిలేటెడ్ గా కోర్స్ ఉన్నది. మీరు అనుకున్న పైథాన్ అనుకుంటే అదే ట్రై చేసుకోండి. దాని మీద టీచింగ్ ఆప్షన్స్ వస్తాయేమో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ డెఫినెట్లీ ట్రై అనమాట. సో ఆ టైం వచ్చే వాళ్ళకి 28-29కి కొంచెం మెల్లగా ట్రిగర్ అవుతుంది అనమాట, నా ఉద్దేశం ప్రకారంగా. ఏదో ఒక దాంట్లో వెళ్తా ఉంటే మనకి ఇక దాంట్లోనే ఏదో ఒకటి జరిగి మీరు టెస్ట్ చేశారు, ఇది వర్క్ అవ్వలేదని తెలిసింది, అది వర్క్ అవ్వకపోతే ఇంకోటైనా ఉంటది కదా ఆప్షన్, ఇంకో రెండోది ఓపెన్ చేసి టెస్ట్ చేస్తాం, అదైనా తేలుతుంది ఏదో రకంగా. అంతే నేను చెప్పేది. ఓవర్గా ఎక్కువ దూరం ఆలోచించద్దు మనం, అర్థమైందా? ఇమీడియట్ స్టెప్ ఆలోచించాలి, అర్థమైందా? ఇప్పుడు మీకు ఇది ఒకటి తెలుసు కదా, సర్కస్ లో ఒక రోప్ మీద నడుస్తా ఉంటారు కదా, ఒక పెద్ద కర్ర పెట్టుకొని బ్యాలెన్సింగ్ తో నడుస్తారు, అవునా? అవును. ఆ బ్యాలెన్సింగ్ గా నడిచేవాళ్ళు ఒక 5 కిలోమీటర్ల తర్వాత ఏముందో చూడరు, నెక్స్ట్ అడిగేసేటప్పుడు ఏముందో చూస్తారు అంతే. మిగిలిన చూస్తే కింద జనాలు ఇదంతా భయం అనమాట, పడిపోతాం. అవన్నీ చూడొద్దు. నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ పైథాన్ అన్నారు, పైథాన్ నేర్చుకొని పైథాన్ జాబ్ వస్తుందా, లేదంటే పైథాన్ లో ట్రైనింగ్ వస్తుందా? లేదు, అయితే వర్క్ అవ్వట్లేదు, మీరు అనుకున్నట్టుగా చేయలేకపోయారు, అవ్వట్లేదు. సో స్టెప్ 2 అలా వెళ్ళండి. అలా 1 by 1 స్విచ్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే వెలుగుతుందా లేదా చెక్ చేసుకోవడమే, అంతే. ఓకే. మీరు సజెస్ట్ చేసేది అయితే క్లౌడ్, అది నెట్వర్కింగ్, అవును, టెస్టింగ్, ట్రైనింగ్. ఓకే. అది ట్రైనింగ్ అంటే ఇప్పుడు నేను ట్రైన్ చేయడం అంటే, అవును, మీరు ట్రైన్ చేయడమే, నేను కాదు. అదే మీరు కాదని కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఉంది కదా, మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో కన్సర్న్ ట్రైనింగ్ సంథింగ్ కదా. సో అట్లా మీరు దాన్ని అలా చెప్పారేమో అని చెప్పి నేను ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పి. లేదు, మీరు ట్రైనింగ్ తీసుకోవడం కాదు, మీరు నేర్చుకున్న దాన్ని మిమ్మల్ని వేరే వాళ్ళకి ట్రైన్ చేయమంటున్నాను. ఇప్పుడు నాకు ఇక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ కూడా మనం ఒక సంథింగ్ ఇప్పుడు ఒకటి దానికి ట్రైన్ చేయడం వల్ల అది ఇంప్రూవ్ అయ్యి అది ఇంటెలిజెన్స్ గా మారడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో మీరు ఏ మోడల్స్ ని ట్రైనింగ్ గురించి కాదు, మిమ్మల్ని టీచింగ్ అండ్ ట్రైనింగ్ చేయమని చెప్పాను. ఓకే, మీరు నేర్చుకున్న దాన్ని టీచింగ్ అండ్ ట్రైనింగ్ చేయమని చెప్పాను. ఓకే, డన్ అండి, డన్. ఆల్ ది బెస్ట్, నమస్తే. ఇంకొక డౌట్ అడగాలి, అడగచ్చలేదో కూడా నాకు తెలీదు. ఓకే, చెప్పండి. అది అంటే ఇప్పుడు నేను ఒక జాబ్ లో నేను వెళ్ళలేదు, నేను ముందే ఇవన్నీ అడుగుతున్నాను అనే దానిలోకి వెళ్ళిపోద్దేమో మరిది. బట్ ఏదైనా కానీ నాకంటూ ఒక ఆన్సర్ కావాలి కాబట్టి దాని గురించి, లవ్ మ్యారేజ్ జరుగుద్దా లేదా అనే దాని. ఆల్రెడీ లవ్ రెడీ ఉందా? ఎస్ సార్, ప్రెసెంట్ లవ్ లోనే ఉన్నాం మేము. ఓకే, ఏమంటుంది అమ్మాయి?
జాబ్ కొట్టమంటుందా? ఆ అమ్మాయి అవసరం లేదా? అమ్మాయి అలా అని కాదు, జాబ్ కొట్టడం అనే అంటారు ఖచ్చితంగా. మ్మ్. జాబ్ కొడితేనే రేపు ఏదన్నా ఉంటది, లేదంటే మళ్ళీ నువ్వు ఒప్పించాలన్నా ఇంట్లో ఒప్పుకోరు కదా అనే మరి దాని మీద. ఇంకేంది? సో అది అది నాకు సక్సెస్ అవుద్దా లేదా అనేది తెలిస్తే నేను కొంచెం ప్రశాంతంగా ఉండి నేను ఏదైనా చేయడానికి ఉంటది. వద్దు సో వద్దు, మీకు దాని గురించి ప్రశాంతత ఇవ్వద్దు. మీరు జాబ్ మీదే ఫోకస్ చేయండి. డన్నా? డిస్కనెక్ట్ అయింది. హలో డిస్కనెక్ట్ కాలేదు, కనెక్ట్ లోనే ఉన్నాను. హలో హలో, చెప్పండి చెప్పండి, ఏదో అన్నారు జాబ్ అక్కడ మీదనే అక్కడ కట్ ఫోకస్ అయింది చేయండి. వాయిస్. జాబ్ మీదే ఫోకస్ చేయండి. ఓకే ఓకే అది అయ్యాక ఆలోచిద్దాం, అది ప్రిడిక్ట్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ ప్రిడిక్ట్ చేయడానికి నాకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో ఎందుకు అందుకని. రాదు? ఇప్పుడు వచ్చినప్పుడు ఛాన్స్ అప్పుడు రాదా? ఎక్కడికి పోతా నేను, ఈయనే ఉంటా. ఓకే 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 డన్ డన్, ఆల్ ది బెస్ట్. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ.